బైబిల్లో కీర్తనలు 32వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడు రాస్తూ, నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు అని అంటున్నాడు. ఈరోజు మీరు శ్రమల పొలిమలో ఉన్నారా? అయితే ఈ శ్రమలు ఎందును బట్టి? అవిధేయతను బట్టా? అయితే వినండి, తండ్రిని చేరితే ఆయన మిమ్మల్ని విమోచన గానాలతో ఆవరిస్తాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో లూకా 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం చూడవచ్చు. తండ్రి వద్ద నుండి తనకు రావాల్సిన ఆస్తి భాగాన్ని తీసుకుని వేశ్యలతో, దుర్వ్యాపారంతో పాడు చేసిన ఇతడు కరువు రాగా అందులో చిక్కుకుంటాడు. పందులు పొట్టైనా సరే తిని కడుపు నింపుకుందాం అనుకుంటే అది దొరకదు. అప్పుడు తెలుస్తుంది తాను గొప్ప శ్రమలో ఉన్నానని. అప్పుడే బుద్ధి వచ్చి తండ్రి వద్దకు వస్తాడు. తెలుసా, తండ్రి వద్దకు రాగానే అసలు క్షమాపణ దొరుకుతుందా అనుకున్న ఇతనికి తండ్రి పరుగుడు వచ్చి ముద్దు పెట్టి కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరం, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి గొప్ప విందును, సంగీత వాద్యాలతో, నాట్యమును, సంబరంతో ఆహ్వానం లభించింది. దేవునికి స్తోత్రం. అవును, ఈరోజు మీ శ్రమలో మీరు దేవుని సమీపిస్తే ఆయన విమోచన గానాలతో మిమ్మల్ని చేరుకుంటాడు. మరి ప్రభు సన్నిధికి తిరిగి వస్తావా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.